ఈ రోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య నెలసరి ఆలస్యంగా రావడం. కొంతమంది స్త్రీలలో ఇది తరచుగా మనం చూస్తూ ఉంటాం. అసలు నెలసరి ఆలస్యంగా రావడానికి కారణాలు ఏమిటంటారు? అసలు నెలసరి ఎన్నాళ్ళకి వస్తే అది కరెక్ట్ అనేది చూసుకున్నట్టయితే కనుక ప్రతి వాళ్ళు ఏంటంటే 30 రోజులకు వస్తేనే కరెక్ట్ అనుకుంటుంటారు. 28-30 రోజులు వస్తే నార్మల్ అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. అయితే 25 రోజుల నుంచి 35 రోజుల వరకు ఈ మధ్యలో ఎప్పుడు వచ్చినా సరే దాన్ని సమంగా వచ్చినట్టుగానే భావించాలి. 35 రోజులకు వస్తే మనకు ఆలస్యం అయిపోయిందేమో, మందులు వాడాలేమో అనుకోక్కర్లేదు. అలా కాకుండా 40 రోజులు 45 రోజులు అలాగా దాటిపోతూ ఉన్నట్టయితే కనుక దాన్ని ఆలస్యంగా వస్తున్నట్టుగా మనం లెక్కేసుకోవాలన్నమాట. ఎందుకు ఇలా ఆలస్యంగా వస్తుందని చెప్పి మనం చూసినట్టయితే దానికి రకరకాల కారణాలు చెప్తుంటాం. దానిలో ఏంటంటే ఒకటి హార్మోన్ల సమస్య. ఎప్పుడు కూడా ఋతుక్రమం సరిగా లేదంటే ముఖ్యంగా మనం చూడవలసింది హార్మోన్ల గురించి. హార్మోన్లు సమంగా లేకపోవడం, తర్వాత పోషకాహారం సక్రమంగా లేనట్టయితే కూడా ఈ నెలసరి ఆలస్యంగా అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కొంతమందిలో రక్తం తక్కువగా ఉండటం వల్ల కూడా ఈ నెలసరి ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని కుటుంబాలు ఏంటంటే అందరికీ అలాగే ఆలస్యం అవుతూ ఉంటుంది. అది జెనెటిక్గా ఉన్న కారణంగా మనం తీసుకోవాల్సి వస్తుంది. అది కాకుండా ఏంటంటే అండాశయంలో కొన్ని సిస్టులు అని ఉంటుంటాయి. అలాంటి సిస్టులు ఏర్పడినప్పుడు కూడా ఈ ఋతుక్రమం బాగా ఆలస్యం అయిపోతూ ఉంటుంది. 45 రోజులు 60 రోజులు ఒక్కొక్కసారి 3 నెలలు 4 నెలలు కూడా రాకుండా ఉండిపోతుంటుంది అనమాట. ఇలా రకరకాల కారణాల వల్ల ఈ ఋతుక్రమం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది. కొంతమంది తెలియక ఈ నెలసరి ఆలస్యంగా వచ్చిన ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయండి? ఇలా ఆలస్యంగా వస్తున్నా సరే దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏంటంటే కొన్ని సమస్యల్లో మనం చెప్పుకోవాల్సింది మొట్టమొదట ఆలస్యంగా వస్తున్నప్పుడు శరీరం బరువు పెరిగిపోతుంటుంది. ఈ శరీరం బరువు పెరగటం మొదలైందంటే ఇప్పుడు ఆలస్యంగా వస్తున్నటువంటి ఈ నెలసరి ఇంకా ఆలస్యం అవుతుంది. ఎందుకంటే లావు పెరిగినంత కొద్దికి హార్మోన్లలో ఉండే ఇంబ్యాలెన్స్ ఎక్కువయ్యి ఈ నెలసరి సమస్య ఇంకా తీవ్రతరం అవుతుంది అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే నిర్లక్ష్యం చేస్తున్నాం అంటే ఏంటంటే శరీరంలో ఎక్కడైనా థైరాయిడ్ సమస్య ఉందా అన్నది మనం పరీక్ష చేయించుకోకుండా చూడకుండా వదిలేసినట్టయితే ఆ థైరాయిడ్ గ్రంథి సమస్యలు ఇంకా పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఇది ఒకవేళ వివాహం అయినట్టయితే వివాహం అయిన తర్వాత ఈ సమస్యని ఇలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నట్టయితే కనుక సంతానం కలగటానికి ఒక సమస్య అవుతుంది అనమాట. ఎందుకంటే ఇలా ఆలస్యం అవుతుందంటే అండం సరిగా విడుదల కావటం లేదు అని అర్థం. అండం సరిగా విడుదల కాని విషయాన్ని గురించి పట్టించుకోకపోతే కనుక సక్రమంగా అండం లేదంటే సంతానం కలగకుండా ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంతకు ముందు మీరు అన్నారు జెనెటిక్గా వచ్చే ప్రాబ్లం వల్ల కూడా ఈ నెలసరి ఆలస్యం అవుతుందని. మరి అటువంటి వారిలో ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలు ఏమైనా ఎదురవుతాయంటారు? జెనెటిక్గా వస్తున్నప్పుడు కూడా ఏంటంటే కుటుంబంలో కూడా కొన్ని సమస్యలు తరతరాలుగా ఉంటూ ఉండొచ్చు. థైరాయిడ్ సమస్య కూడా కొన్నిసార్లు వంశపారంపర్యంగా నడుస్తూ ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఏంటంటే కుటుంబంలో ఎవరికైనా అంటే అమ్మకో లేదంటే పెద్దమ్మలకో మేనత్తలకో ఎవరికైనా ఈ సిస్టుల సమస్య కానీ లేకపోతే డయాబెటీస్ సమస్య కానీ ఉందంటే మళ్ళీ ఈ కింద తరం వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకి అలాగే ఉందిలే అని మనం వదిలేయలేము. అయినా కూడా పరీక్షలు చేసుకుని ఇది సహజంగా ఓన్లీ జెనెటిక్గా వచ్చిందా లేకపోతే వాళ్ళకు కూడా ఉన్నటువంటి అనారోగ్యాలు కొన్ని మనకు కూడా ఉండటం వల్ల ఇలా వచ్చిందా అనేది తెలుసుకోవాలన్నమాట. డాక్టర్ గారు, మరి ఈ నెలసరి ఆలస్యంగా వచ్చే సమస్య నివారణకి ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు మనం ఔషధం తయారు చేసుకోవడానికి మొట్టమొదటి తీసుకునే మూలిక ఏంటంటే ముసాంబరం. ఈ ముసాంబరం చూర్ణం మనకి అంటే గడ్డలుగా దొరికితే తీసుకొచ్చి చూర్ణం చేసుకోవచ్చు, లేదంటే ముసాంబరం చూర్ణంగా అయినా తెచ్చుకుని వాడుకోవచ్చు. దీనికి నెలసరిని సక్రమంగా వచ్చేటట్టు చేసేటువంటి ఒక మంచి గుణం ఉంది. అంటే హార్మోన్లు అవసరం లేకుండా హార్మోన్ల లాగా పనిచేస్తుంది అనమాట. ఈ చూర్ణాన్ని మనం ఔషధం తయారు చేసుకోవడానికి ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పూట ఔషధం తయారు చేసుకోవాలంటే ఎంత చూర్ణం తీసుకోవాలో అంత తీసుకుందాం. తర్వాత మూలిక ఏంటంటే ఇంగువ. ఈ ఇంగువను కూడా మనం 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. అయితే ఇక్కడ ఒక పూట ఔషధానికి ఎంత కావాలో అంత మాత్రం ఇంగు తీసుకుందాం. తర్వాత మనం తీసుకోవాల్సినటువంటిది కాశీస భస్మం. కాశీస భస్మం అంటే ఏంటంటే ఇది ఒక ఐరన్ టానిక్ లాంటిది. ఇందాక నేను కారణాలు చెప్పేటప్పుడు చెప్పాను, రక్తం కనుక తక్కువగా ఉంటే కూడా నెలసరి సక్రమంగా రాదని చెప్పి. ఇది శరీరంలో ఒకవేళ రక్తలేమి ఏదైనా ఉన్నట్టయితే దాన్ని కూడా సరిచేస్తుంది. అందువల్లనే మనం ఈ ఔషధంలో ఈ కాశీస భస్మాన్ని కూడా వాడుతున్నాం. ఇది కూడా ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పూటకి ఎంత కావాలో అంత మాత్రం భస్మాన్ని తీసుకుందాం. తర్వాతి మూలిక టంకణ భస్మం. దీన్ని కూడా 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధానికి ఎంత కావాలో అంత పరిమాణంలో టంకణ భస్మాన్ని తీసుకుందాం. ఇప్పుడు ఔషధం తయారీకి కావాల్సినటువంటి అన్ని ద్రవ్యాలు మనకు సిద్ధంగా ఉన్నాయి. వీటన్నింటినీ బాగా కలుపుకుందాం.
ఇప్పుడు ఈ చూర్ణాల మిశ్రమానికి మనం కలబంద గుజ్జును కలపాలి. అంటే ఎంత పరిమాణంలో దీన్ని కలపటానికి కావాలో అంత పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఈ చూర్ణంలో కలబంద గుజ్జును కలుపుదాం. ఈ చూర్ణాల మిశ్రమాన్ని తర్వాత కలబంద గుజ్జుని కలిపి ఒక కల్వంలో వేసి బాగా నూరాలి. ఎంతసేపు నూరాలంటే ఇది బాగా చిక్కగా ఒక ముద్దలాగా తయారయ్యి, అంటే మాత్ర తయారు చేసుకోవడానికి అనుకూలంగా ఉండేలాగా తయారైన తర్వాత ఆపి దాన్ని మాత్రలు, అంటే సుమారుగా ఒక శనగ గింజంత పరిమాణంలో మాత్రలు చేసుకుని నీడలో ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టిన తర్వాత బాగా ఆరిపోయాక వాటిని తీసి ఒక గాజు సీసాలో వేసుకోండి. ఈ మాత్రల్ని రోజు ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, ప్రతిసారి కూడా ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోవాలి. ఇలా దీన్ని ఒక 3 నుంచి 6 నెలల పాటు తీసుకుంటూ ఉన్నట్టయితే చాలా కాలంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అంటే ఈ ఋతుక్రమం ఆలస్యంగా వస్తున్నటువంటి సమస్యని మీకు మీరే పరిష్కారం చేసుకోగలుగుతారు.